అవి ఊహాజని. కోతిలాగానే అది ఎగ్జిస్టింగ్ లేదు. దే ఆర్ నాట్ ఎగ్జిస్టింగ్. ఆల్ ద ఫియర్స్, ఫోబియాస్ నిన్న బాలేక రేపు బాగుండదు గ్యారంటీ ఏం లేదు. రేపు మంచిగుండొచ్చు కదా! ఈ ఆందోళనలు, భయాలన్నీ ఆ కోతి లాంటివి. సుదర్శన్ క్రియ ధ్యానం చేయటం ఆ కోతి ఎళ్ళిపోతుంది. అండ్ మైండ్ నిలకడ మన మైండ్ ఏంటంటే ఒక గోడ గడియారం లెఫ్ట్, లెఫ్ట్, రైట్ అలానే మన మైండ్ గూడా ఎయిదర్ పాస్ట్‌కెళ్తుంది లేదా ఫ్యూచర్‌కి. గతం గురించి ఆలోచిస్తే అరే! ఇలా ఎందుకయింది? ఇదెందుకు చేశాను? ఫ్యూచర్ గురించి ఏమైతుంది? లేకపోతే ఏమైతుంది? యాంక్సైటీ ఉంటుంది ఫ్యూచర్ గురించి కదా! ప్రెజెంట్‌లో ఉన్నప్పుడే లైఫ్ ప్లెజెంట్‌గా ఉంటుంది. వెన్ ద మైండ్ ఈస్ ఇన్ ద ప్రెజెంట్ లైఫ్ బికమ్స్ ప్లెజెంట్. దట్స్ యాస్ సింపుల్ యాస్ దట్. ఇప్పుడు గుడికెళ్తే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు? ఆ గుడిలో గంట కొట్టంగానే టంగుమని మన మైండ్ పాస్ట్‌లో ఉన్న, ఫ్యూచర్‌లో ఉన్న ప్రెజెంట్‌కొచ్చేస్తుంది. కదా! సో, ఎవ్రీ థాట్ ఈస్ ఎన్ ఇంపల్స్ అండి. ఇట్స్ ఎ ఎనర్జీ. సో, స్పర్ట్ ఆఫ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మైండ్ ఊగిసలాటం గూడా క్రియ, మెడిటేషన్ చేయటం వల్ల మనస్థితి మంచిగా నిలకడగా పరిస్థితి ఎలా ఉన్నా మనస్థితి బావుంటుంది. సో, దానివల్ల ఏమైతుంది? మన పెర్ఫార్మన్స్ అన్నది ఆప్టిమైజ్ అయితుంది. ఒక కారు సర్వీసింగ్ చేయిస్తే మైలేజ్ బాగిస్తుంది. బ్రేక్ డౌన్ ఛాన్సెస్ రైడ్ కంఫర్ట్ కదా! అలానే క్రియ, మెడిటేషన్ చేయటం మన ప్రొడక్టివిటీ బావుంటుంది. మనం అలసిపోం. మనం ఉత్సాహంగా ఏ పని చేసినా హ్యాపీగా